వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ప్రజా ఆరోగ్య వివరాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎనమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్యం పట్ల స్థానిక వైద్య సిబ్బందితో చర్చించారు. అనంతరం రోగులను పరామర్శించి ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం కోవూరు మండలంలో 80,000 మంది ఉండగా కేవలం ఒక్క పిహెచ్సి మాత్రమే ఉందని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరొక పిహెచ్సి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వైద్య రంగంపై ప్రభుత్వం 1,000 కోట్లు వెచ్చిస్తోందని, వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. అంతేకాకుండా అష్యూరెన్స్ స్టాండర్డ్ గుర్తింపు సాధించిన విడవలూరు మండలంలోని రామతీర్థం పిహెచ్సిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. స్థానిక సర్పంచ్ మరియు ప్రజా ప్రతినిధులు సైతం తరచూ ఆసుపత్రిని పరిశీలించి సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి నిరంజన్, వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వీరితో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, సూరిశెట్టి శ్రీనివాసులు, ఎంపీపీ పార్వతి, ఎంపీటీసీ కొల్లా సునీల్ రెడ్డి, సర్పంచ్ ప్రమీలమ్మ, సుధాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, షేక్ నాసిర్, అహ్మద్, సూరి, బత్తల రమేష్, దాసరి మురళి, షేక్ ఫైరోజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎనమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు రెట్లుగా చేస్తారు. అలాంటి మాకు ఎమ్మెల్యే గారు మా పిహెచ్సికి విజిట్ చేయడం మేము సంతోషంగా ఈరోజు రావడం జరిగింది. ముందుగా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్న డాక్టర్లు, టెక్నీషియన్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు, మొట్టమొదటి ఈ హాస్పిటల్కి నాతో కలిసి వచ్చి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా హాస్పిటల్లో నేను చూసినప్పుడైతే అన్ని బాగానే చూపించారు, అన్ని ఆన్ డేట్ గానే చూపించారు. ల్యాబ్ టెక్నీషియన్ గారిని అడిగితే 60 వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు. 60 రకాల టెస్టులు చేసే ల్యాబ్, అదేవిధంగా మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయని చెప్పారు. పేషెంట్లు కూడా మాకు బాగానే ఉందని చెప్పారు. బట్ నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం, ఈ హాస్పిటల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది సఫిషియెంట్గా లేదు. ఇక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు, అందరికీ ఈ యొక్క పిహెచ్సి సరిపోదు అని డాక్టర్ గారు ఇప్పుడే అడుగుతున్నాను. బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ఇంకో పిహెచ్సి కూడా మీరు అందరూ అడిగినట్టు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను అతి త్వరలోనే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు. ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు. కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య విభాగానికి దాదాపు 16,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు. అందులో మెడిసిన్స్ కొనుగోలుకు 620 కోట్ల రూపాయలు కేటాయించినట్లు గణాంకాలు చెప్తున్నారు. మన వద్ద శిక్షణ ఉన్న డాక్టర్లకైతే కొదవలేదు. కాబట్టి ఇంకా కూడా బెటర్ సదుపాయాలు ఏమన్నా కావాలంటే ఈ హాస్పిటల్లో చేసుకోవడం మాత్రమే మనం చేయగలము. మన రాష్ట్రంలో దాదాపు 1145 పిహెచ్సిలు